ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అవసరం లేదంటారా మరి? మీరు డెవలప్మెంట్ అవసరం లేదంటారా మరి? ఖచ్చితంగా కావాలి. కాకపోతే సృష్టించవలసిన అవసరం లేదు. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి సృష్టించాల్సిన అవసరం ఉన్నదా? అవసరమా? రాష్ట్రానికి అంత వనరులు ఉన్నాయా? రాష్ట్రం అంత బలమైనదా? ఆర్థికంగా వెసులుబాటు ఉన్నదా? అసలు తినడానికి తిండి లేదు, మీసానికి సంపెంగ నూనె అన్నట్టు మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అంట. పథకాలు ఇచ్చే ప్రశ్న లేదు, జీతాలు ఇచ్చే ప్రశ్న లేదు, అప్పులు చేసి రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉందా? ఇది చాలా దుర్మార్గమైన తప్పుడు ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ తప్పుడు ఆలోచన సరిదిద్దేటటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. అప్పుడు 3 రాజధానులు అన్నప్పుడు కూడా వాళ్ళు కోర్టులకు వెళ్ళి గందరగోళం చేశారు, కానీ చేసి చూపించేవాళ్ళం. ఇవాళ కూడా మావిగన్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. ఈ ఆలోచన ప్రజల్లోకి ఎక్కుతుంటే చంద్రబాబు నాయుడు గారికి కంగారు పడి ఏదో రకరకాలుగా పిచ్చి రాతలు రాయించుతున్నారు. చివరికి ఈ రాష్ట్రానికి అభివృద్ధి మంత్రం ఏదైనా ఉందంటే అది మావిగనే. అమరావతి మాత్రం ఒక పురోగతిని తీసుకురాకోకుండా తిరోగమనానికి తీసుకువెళ్ళేటటువంటి పద్ధతిలో జరుగుతుంది. రాష్ట్రానికి గుదిబండగా మారబోతుంది. అంటే ఇంకొకటి సార్, ఈ రోజు మీరు నిరసన వ్యక్తం చేయడాన్ని చూసి ఇటు కూటమి ప్రభుత్వ నేతలంతా కూడా స్పందించడం జరిగింది. అంటే ఈ నిరసనని వాళ్ళందరూ కూడా ఖండించే విధానం కూడా కనబడుతుంది. మీరు ఏం చెప్తారు? నేను కూటమి నాయకులందరిని అడుగుతున్నా, ఎందుకు మీరు ఖండిస్తున్నారు మా నిరసనని? అంటే ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి మాట్లాడినటువంటి మాటలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెబితే, వైసీపీ నాయకులు భార్యలు కాదు చెల్లెళ్ళని చెబితే మేము నమ్మి వాళ్ళకందరికీ కూడా నా భార్యలు చెల్లెళ్ళుగా భావించి వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపుతామనేటువంటి మాటను మీరు సమర్థిస్తున్నారా చెప్పమని అడుగుతా ఉన్నా. మేము నిరసన తెలియజేశాం. రాజధానిని ఆడవాళ్ళతో పోల్చడాన్ని ఏ రకంగా చూస్తారు? రాజధాని ఆడవాళ్ళతో ఎవరు పోల్చారు? కూటమి ప్రభుత్వం చేస్తుంది అదే కదా, మీకు ఎక్కడ అనిపించట్లేదు? నో మమ్మల్ని మా భార్యల గురించి మాట్లాడాడు తప్ప రాజధాని నంది అంటారు, పంది అంటారు. దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఏంటి మా భార్యల్ని మీ భార్యలు కాదు చెల్లెళ్ళు అంటే మేము చెల్లెలుగా భావించి ఆయనకి పెళ్లిళ్ళు చేసేస్తాం అనే మాట రాజధానికి సంబంధించిందా? అసలు ఎందుకు వచ్చింది ఆ లాంగ్వేజ్ నాకు అర్థం కాలేదు.